సూర్యాపేట పరువు హత్య కేసులో 5గురు లొంగిపోయారు. మామిళ్లగడ్డలో పరువు హత్య జరిగింది. బండారాలతో కొట్టి యువకుడిని హత్య చేశారు. 6 నెలల క్రితం కృష్ణ యువతిని కులాంతర వివాహం చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో యువకుడి హత్య జరగడంతో భార్య తరపు వారే హత్య చేశారన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మాట్లాడదామని పిలిచి హత్య చేసినట్టు కృష్ణ తరపు బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసులు దర్యాప్తు కొనసాగుతుండగా 5గురు తామే హత్య చేశామంటూ లొంగిపోయారు. పిల్లల మరి చెరువు దగ్గర గొడ్లకొండ కృష్ణ అలియాస్ బంటి మృతదేహం దొరికింది. దీనిపైన వాళ్ళ ఫాదర్ డేవిడ్, వైరు మహేష్ ప్లస్ నవీన్ అనే వ్యక్తులు చంపడానికి కారణమని ఒక దరఖాస్తు చేయడం జరిగింది. ఈ గొడ్లకొండ కృష్ణ అలియాస్ బంటి 6 months బ్యాక్ పిల్లల మరికి చెందిన అమ్మాయిని లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇది హత్య చేసిరని వాళ్ళ ఫాదర్ కంప్లైంట్ ఇస్తున్న దాని మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. మృతుడు ఎస్సీ కులానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి SC/ST ప్లస్ మర్డర్ కేసు ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నాం. నిందితుల కోసం 4 బృందాలు పంపడం జరిగింది. త్వరలో వాళ్ళని పట్టుకొని కోర్టుకు పంపిస్తాం. అంటే ఇప్పుడు ప్రాథమిక ఎవరిని అరెస్ట్ చేయాలి? ఈ కేసుకు సంబంధించి ఎవరిని అరెస్ట్ చేయాలి? నర్సు బైరిని అరెస్ట్ చేయాలి, బైరి మహేష్ని కానీ నవీన్ అరెస్ట్ ఇప్పటి వరకు మన అదుపులో ఇలాంటి నిందితులు లేరు. ఇంకెవరిని అరెస్ట్ చేయలేదు. 4 బృందాలు అయితే అరెస్ట్ కోసం తీసుకున్నాం. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్. థ్యాంక్ యూ. సో ఇది సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఈ రోజు ఉదయం పరువు హత్య చోటు చేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించి ఉదయం పోలీసులకి సమాచారం రావడంతో ఉటౌటిన పోలీసులు డెడ్ బాడీని వెలికి తీసి ఆ డెడ్ బాడీని సంబంధించిన బంధువులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఇది పరువు హత్య అని తేలటంతో సూర్యాపేట ఏరియా హాస్పిటల్కి డెడ్ బాడీని తరలించడం జరిగింది. ప్రస్తుతం సూర్యాపేట ఏరియా హాస్పిటల్లో డెడ్ బాడీ ఉన్నది. ఆ డెడ్ బాడీ మృతుడి యొక్క కుటుంబ సభ్యులైతేమి, భార్య అయితేమి, రక్త సంబంధికులు, స్నేహితులు, ప్రజా సంఘాలకు కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఇక్కడ ప్రస్తుతం అయితే ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది. అంతా గందరగోళంగా ఉంది. మనతో పాటు దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అందించడానికి మనతో పాటు డిఎస్పీ రవి గారు మనతో పాటు లైన్ లో ఉన్నారు. ఒకసారి రవి గారితో మాట్లాడండి. హలో, నమస్తే రవి గారు. నా వాయిస్ క్లియర్ గా ఉందిగా మీకు? క్లియర్ ఉందండి. రవి గారు, ఏంటి అసలు ఈ పరువు హత్యకు సంబంధించి కొంత కంప్లీట్ డీటెయిల్స్ అందించగలరా మాకు? ఇతను 6 months గౌడ్ క్యాస్ట్ అమ్మాయిని కులాంతర వివాహం చేసుకున్నాడు. అప్పుడు ఆ 6 months బ్యాక్ వాళ్ళ అమ్మాయి ఫాదర్ కంప్లైంట్ ఇచ్చిండు. ఉమెన్ మిస్సింగ్ చేసిన అమ్మాయి మేజర్ కాబట్టి. తర్వాత ఇద్దరు మ్యారేజ్ చేసుకుని వచ్చినాక ఇద్దరు కలిసి ఉంటున్నారు. అప్పటి నుంచి వాళ్ళ తల్లిదండ్రులకు దూరంగానే ఉంటుంది. ఇతను కూడా టౌన్ లో ఒక ఇంట్లో ఉంటున్నాడు. నిన్నటి రోజు బైరు మహేష్ అనే పర్సన్ కాల్ చేసి చిన్న పని ఉందంటే అతను బయటకు వచ్చిండు 5 o'clock. తర్వాత మార్నింగ్ డెడ్ బాడీ దొరికింది. దీనిపైన వాళ్ళ ఫాదర్ డేవిడ్ కంప్లైంట్ ఇచ్చిన్నాడు. మృతుడు ఎస్సీ కులానికి చెందిన అతను కాబట్టి దీని మీద SC/ST యాక్ట్ అండ్ మర్డర్ కేసు నమోదు చేయడం జరిగింది. నిందితుల కోసం 4 బృందాలు పంపడం జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ నైట్ లేదు, మార్నింగ్ కల్లా మేము వాళ్ళను పట్టుకొని ఫర్దర్ యాక్షన్ తీసుకుంటాం. దీని మీద దర్యాప్తు జరుపుతున్నాం. పరువు వచ్చిన లేకపోతే పాత కక్షల అనేది మృతునికి గతంలో చిన్న చిన్న గొడవలు ఉన్నాయని మా నోటీస్కి వచ్చింది. దాన్ని పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి ఏంటంటే తేలి. అయితే రవి గారు, ఇప్పటికీ ఒక 5గురు వ్యక్తులు ఈ హత్యకు సంబంధించి తామే బాధ్యులమని పోలీసుల ముందుకు వచ్చారు అనేటటువంటి వార్తలు వస్తున్నాయి కదా, అందులో వాస్తవం ఎంతవరకు ఉంది? వచ్చినటువంటి వ్యక్తులు ఎవరు? అలాగే ఏ సెక్షన్ల కింద, ఇఫ్ ఇన్ కేసు అది నిజమైతే ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు? మన అదుపులో అయితే ఎవరు లేరండి.
ఇది 302 SC కేసు నమోదు చేయడం సెక్షన్ లో. మృతుడు ఎస్సీ కమ్యూనిటీకి చెందిన క్యాండిడేట్ కాబట్టి మనం SC/ST యాక్ట్ ప్లస్ మర్డర్ కేసు సెక్షన్స్ పెట్టడం జరిగింది. దీనిపైన దర్యాప్తు చేస్తున్నాం. మరోవైపు సామాజిక అంశంగా తీసుకున్న రవి గారు, ప్రధానంగా ఎంత ఈ రకమైనటువంటి ఘటనలు జరగకూడదు, పరువు హత్యలు జరగకూడదని కృషి చేస్తున్నప్పటికీ ప్రభుత్వాలు కానీ, పోలీసులుగా మీరు కానీ, మీడియా కానీ ఇంకా రిపీటెడ్గా ఇవి కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి ఏంటి? అవేర్నెస్ ఇంకా తగ్గింది, లోపించింది అనుకోవాలా? మీ అభిప్రాయం? అవేర్నెస్ అవసరం అండి. అవేర్నెస్ ఏం లోపించలేడు. ఎప్పటికప్పుడు అన్ని శాఖలు అవేర్నెస్ చేస్తున్నారు, జరుగుతున్నాయి. ఇంకా అవేర్నెస్ అవసరం, తక్కువనైతే కాలేదు. అవేర్నెస్ చేస్తూనే ఉంటారు, రెగ్యులర్ గా అవేర్నెస్ అయితే జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ బామర్ది వాడు బయటకు రావాలి, బామర్ది వాడు బయటకు రావాలి, బామర్ది వాడు ఆడిన బయటకు రావాలి. నా తమ్ముడు ఎంత మంది నాటకాలు వేయడం కదా, ఇప్పుడు వచ్చి చెప్పాలి వాడు నా తమ్ముడు ఎందుకు చంపిండు. ఇల్లుకు నొప్పు పెడతా, ఇల్లు నాశనం చేస్తా, నేను ఇల్లు నాశనం చేస్తా. వాడి ఇల్లు ఎంత ఉందో అంత నాశనం చేస్తా. అయ్యా నేనున్నాను. మీరు ఎంత రాగబట్టినా పోలీసులు కడుపులు చల్లకుండా, కానీ నేనున్నాను. నేను నా పిల్లలకి ఇల్లు కూడా తెగుతాం, ఇల్లుకు నిప్పు పెడతాం. ఇప్పుడు పోయి నిప్పు పెడతాం. రైట్, ఇక ఈ ఘటనకు సంబంధించి పూర్తి పూర్వపరాలు మా కరెస్పాండెంట్ ఉపేంద్ర అందిస్తారు. ఉపేంద్ర. అదే ఇంతకుముందు డిఎస్పీ గారు చెప్పినట్టు దీనికి సంబంధించిన నిందితులను అయితే ఇంకెవరిని అదుపులోకి తీసుకోలేదు. దీనిపైన 4 బృందాలు సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా 4 బృందాల్లో సెర్చ్ చేస్తున్నాయి. ఆ నిందితులను పట్టుకుంటాము త్వరలోనే అని చెప్పి డిఎస్పీ గారు చెప్పడం జరిగింది. మరోపక్క ఇప్పుడే సూర్యాపేట ఏరియా హాస్పిటల్ వద్దకి ప్రజా సంఘాలు, దళిత సంఘాలు పెద్ద ఎత్తున చేరుకున్నాయి. అక్కడ ఆందోళన చేపడుతున్నాయి. తమకు తక్షణమే న్యాయం జరగాలి, ఇష్టమైన వ్యక్తితో వివాహం చేసుకుంటే చంపేస్తారా, ఇంకా ఇటువంటి ఘటనలు ఇంకెన్నిసార్లు జరుగుతాయి, ఇంకెన్ని రోజులు జరుగుతాయి, ఇంకెంతకాలం జరుగుతాయి అని చెప్పి వాళ్ళు మీడియా ముఖంగా అటు పోలీసులను, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నట్టు సంఘటనలు పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకున్నారు. వారు ధర్నా చేస్తున్నారు, ప్రొటెక్షన్ చేస్తున్నారు. న్యాయం చేయాలి. ఎవరైతే కృష్ణ మృతికి కారణమైనారో నిందితులను తక్షణమే పట్టుకొని కఠినంగా శిక్షించాలని చెప్పి ప్రజా సంఘాలు, అటు దళిత సంఘాలు ధర్నా చేస్తున్న సంఘటన కనపడుతుంది. మరోవైపు అయితే ఉపేంద్ర, విజువల్ లో మనం చూసినా కూడా ఎవరైతే మృతుడి కుటుంబ సభ్యులు ఆయన బామర్ది ఈ వ్యవహారం వెనుక ఉన్నారు అని ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కదా. ఎవరు ఆ వ్యక్తిని ఏమైనా పోలీసులు ఇంటరాగేట్ చేయడం కానీ, అదుపులోకి తీసుకోవడం కానీ ఏమైనా చేశారా? ఇప్పటివరకు ఇంట్రాగేషన్ గానీ ఏమీ చేయలేదని చెప్పి పోలీసులు అఫీషియల్ గా చెప్తున్నది. కానీ దీని వెనక అంటే పోలీసులు ఇంట్రాగేషన్ అఫీషియల్ గా చేయలేదని చెప్పి అఫీషియల్ గా చెప్తున్నప్పటికీ ఆల్రెడీ నిందితులు లొంగిపోయారు. వాళ్ళని ఇంట్రాగేషన్ కూడా చేయడం జరిగింది. దీని వెనక ఎవరున్నారు ఏంది అని అంటే బైరి మహేష్ అని చెప్పి గతంలో అతను ఫ్రెండ్ గా ఉన్నటువంటి బైరి మహేష్ నిన్న సాయంత్రం తీసుకెళ్లి అతనే కొట్టి చంపిండు, బండరాయితో మోదీ చంపిండు అని చెప్పి బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసులు విచారణ కూడా వాళ్ళు స్పష్టంగా ఇండైరెక్ట్ గా పోలీసులు కూడా చెప్తున్నారు ఏంటంటే ఇది పరువు హత్యనే, వాళ్ళు ఏదో మీడియా ముఖంగా పరువు హత్యనా, పాత కక్షలా అని చెప్పి విచారణ చేస్తున్నాం అంటున్నారు. కానీ అది కాదు. ఇక్కడ ఖచ్చితంగా వాళ్ళు పోలీసులు కూడా ఇండైరెక్ట్ గా చెప్తున్నారు పరువు హత్యనే, ఇది పరువు హత్యనే. ఎవరైతే బయట తీసుకెళ్లారో బైరి మహేష్ అమ్మాయితోటి, బైరి మహేష్ అయితేమి బైరి మహేష్ కుటుంబ సభ్యులు, అమ్మాయి యొక్క కుటుంబ సభ్యులు బైరి మహేష్ వీళ్ళు చాలా దగ్గరగా ఉంటారు కనుక ఆ బైరి మహేష్ అయితే బయటికి పిలిపించి నవీన్ బామ్మర్ది ఎవరైతే ఉన్నారో ఆ నవీన్ వీళ్ళందరూ కలిసే జనగామ రోడ్ లో అక్కడ చంపి బండరాయితో మూసీ కాలువలో వేసారు. కావాలనే నైట్ బయటికి పిలిపించారు. ఏదో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉంది, ఒక ఫ్లాట్ విషయంలో మాట్లాడాలి రమ్మని చెప్పి బయటికి తీసుకెళ్లి హత్య చేశారు అని చెప్పి ప్రాథమికంగా మనకు అందుతున్న సమాచారం. రైట్, థ్యాంక్ యూ. ఉమ్మడి నల్గొండ జిల్లాలో పరువు హత్యలు గతంలో మిర్యాలగూడలో ప్రణయ హత్య ఆరోపణ ఉంది. నల్గొండ పక్కన ఉన్నటువంటి సూర్యాపేట జిల్లా కేంద్రంలో మరో పరువు సూర్యాపేట జిల్లా కేంద్రంలో మామిళ్ళగడ్డకి చెందినటువంటి
కృష్ణ వడగొండ్ల కృష్ణ అనే వ్యక్తిని దుండగులు తీసుకెళ్లి బండరాయితో మోది మూసీ కాలువలో పడేసినట్టు ఉదయం 100 డైలీకి పోలీసులకి రావడంతో పోలీసులు వెళ్ళి ఆ డెడ్ బాడీని గుర్తించి ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. ఆయన బంధువులకి సమాచారం ఇవ్వడం జరిగింది. ప్రస్తుతము సూర్యాపేట ఏరియా హాస్పిటల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇక్కడ బంధువులు, ఆ మృతుడి యొక్క బంధువులైతేమి, స్నేహితులు, రక్త సంబంధికులు అందరూ కూడా సూర్యాపేట ఏరియా హాస్పిటల్లో ఉన్నారు. మృతుడి భార్య భార్గవి కూడా సూర్యాపేట ఏరియా హాస్పిటల్లో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తే అసలు ఈ చావుకు గల కారణాలేంది, ఈ చావు వెనుక ఉన్నటువంటి కారణం ఏంటో చెప్పి ఆమె ద్వారానే తెలుసుకున్నాయి. ఏరియా హాస్పిటల్లో మృతుడి కృష్ణ బంధువులు కానీ, ఆయన స్నేహితులు, ఆయన ఫ్రెండ్స్, ఇక్కడ ప్రజా సంఘాలు కానీ అన్ని కూడా సూర్యాపేట ఏరియా హాస్పిటల్లోనే ఉన్నారు. ఇక్కడైతే ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా కృష్ణ చావుకి కారణమైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని బయట తీసి కఠినంగా శిక్షించాలని చెప్పి ప్రధానంగా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. మరి తమకు నచ్చిన పెళ్లి చేసుకుంటే చంపుతారా అని చెప్పి మన భార్గవి కూడా ఆరోపిస్తున్న సందర్భాలు. ఈరోజు ఉదయం పిల్లల మరి చెరువు దగ్గర గొడ్లకొండ కృష్ణ అలియాస్ బంటి మృతదేహం దొరికింది. దీనిపైన వాళ్ళ ఫాదర్ డేవిడ్, వైరు మహేష్ ప్లస్ నవీన్ అనే వ్యక్తులు చంపడానికి కారణమని ఒక దరఖాస్తు చేయడం జరిగింది. ఈ గొడ్లకొండ కృష్ణ అలియాస్ బంటి 6 months బ్యాక్ పిల్లల మరికి చెందిన అమ్మాయిని లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇది హత్య చేసేదని వాళ్ళ ఫాదర్ కంప్లైంట్ ఇస్తున్న దాని మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. మృతుడు ఎస్సీ కులానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి SC/ST ప్లస్ మర్డర్ కేసు ఎఫ్ఐఆర్ చేయడం ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నాం. నిందితుల కోసం 4 బృందాలు పంపడం జరిగింది. త్వరలో వాళ్ళని పట్టుకొని కోర్టుకు పంపిస్తాం. అంటే ఇప్పుడు ఎవరిని అరెస్ట్ ఈ కేసు సంబంధించి ఎవరిని అరెస్ట్ నర్సు పైరుని అరెస్ట్ కానీ పైరు మహేష్ని కానీ నవీన్ అరెస్ట్ ఇప్పటి వరకు మన అదుపులో ఎలాంటి నిందితులు లేరు. ఇంకెవరిని అరెస్ట్ చేయలేదు. 4 బృందాలు అయితే అరెస్ట్ కోసం తీసుకుంది. ఇది డిఎస్పీ గారు చెప్తున్నది. 4 బృందాలు అయితే 4 బృందాలు నిందితులు పట్టుకోవడానికి అయితే తిరుగుతున్నాయి. ఎవరిని అయితే అరెస్ట్ చేయలేదు మేము అని చెప్పి డిఎస్పీ గారు చెప్తున్నారు సిచ్యువేషన్.